ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 12వ అధ్యాయ కుమార జననం. మన్మథుని దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజపుత్రియకు పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనో తెలియని స్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుని రూపముని ఔదార్యాది గుణములను చూచి నాకితడే భర్త కావలియునని తలంచెను. తన తలుపు తీరుటకై గంగా తీరమున తపమాచరించ నిశ్చయించెను. తల్లిదండ్రి ఆత్మీయులు సుకుమారి అయిన నీకు ఈ తపం వలదని వారించినను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహారి అయి జటాధారి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపము ఆచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించెను, నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొనమనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానము అయ్యెను. శివుడు సప్తఋషులను తలచెను. శివుడు తలంచినంతని సప్తఋషులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడని చెప్పెను. సప్తఋషులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతుల చేత దిక్కులను ప్రసరింపచేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారికి ఎదురెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించెను. వానిని సుఖాసనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుచుటే నేను ఎంత ధన్యుడినైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీరు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తఋషులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకడకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప మరెవరును ముల్లోకములు ఎందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునికిచ్చి వివాహం చేయవలెను. వేల కొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి. హిమవంతుడును సప్తఋషుల మాటలు విని నా కుమార్తె నారచీరలు కట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునికిచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుము. ఈ వివాహమును మీరే నిర్వహింపమని సవినిమగా పరమానందంతో పలికెను. సప్తఋషులు హిమవంతుని మాటలు విని శివుని వద్దకు వెళ్ళిరి. శివుడును హిమవంతుని మాటలను చెప్పిరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణువు మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరును శివపార్వతుల కళ్యాణ మహోత్సవమునకు చూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభృతి వాద్యధ్వనులతో బంధుమిత్ర పరివారముతో హిమవంతుని పట్టణమునకు చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివుడికిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవము అయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతీతో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు సర్వసంపత్సంపన్నుడగు హిమవంతుని ఇంటను, రాత్రులయందు సరస్తీరములయందు పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమల యందును శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి.
ఇంద్రుని శాపమును అనుసరించి ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మళ్ళా సంయోగమున స్రవించడిది. ఇందుచేత శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగముచే పోయేడిది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతి గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతీకి కలిగిన గర్భము నిలువలేకపోవట చేత పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమునకు ఎదురుచూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారము అధికమయ్యెను. వారందరూ ఒకచోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు, ఇందువలన గర్భములు నిలుచుటలేదు, కావున శివునకు పార్వతీతో మరలా కలయిక లేకుండానట్లు చేయవలెను. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడిని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవ, నీవు దేవతలకు ముఖము వంటివాడువు, దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటుకు పొమ్ము. రథానంతరము శివునిని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండానట్లుగా వ్యవహరింపుము. వానికి పునఃసంగమము లేనిచో పార్వతీ గర్భము నిలుచును. రథానంతరము నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరలా పునఃసంగమము ఉండదు. శివపార్వతుల రథానంతరము నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగానైనచో గర్భవతి అగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడు అగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులు ఉన్న చోటికి పోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్దకు ప్రత్యక్షమయ్యెను. వస్త్రవిహీని అయి ఉన్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయెను. శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుట చేత అందుకు కారణమగు అగ్నిపై కోపించి, మా సంగమమున కాటంకము చేసితివి, వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇట లేకుండట నీవే కారణము. ఈ నా వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని అందుంచెను. అగ్నియును దుర్భరమగు శివ వీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల యుద్ధకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలను అగ్ని మాటలు విని శివవీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండరూపమున పెరుగుచు ఉండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు? విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది వద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల హితముకై శివవీర్యమును నీవు భరింపమని కోరిరి. గంగాదేవి దేవతల ప్రార్థనను అంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకొను మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలో ఉన్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను. గంగానదియు కొన్ని మాసముల తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బలలో పడిన శివవీర్యము 6 విధములు అయ్యెను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తికా దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు కల ఆ రూపము అచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము ఎక్కి శ్రీశైలమునకు పోవచ్చు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీ స్తనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతీయు తన స్తనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమని అడిగను. అప్పుడు శివుడు, పార్వతి వినుము, పూర్వము మనకు సంగమములో ఉండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని చూచి చాటుకుపోయితివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజస్సును అగ్ని అందు ఉంచితిని. అగ్నియు దాన్ని భరింపచాలక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను.
గంగానదియు నా తేజస్సును భరింపచాలక రెల్లుపొదిలో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సు షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు కల పురుష రూపము అయ్యెను. ఆ పురుషరూపమున్న చోటికి మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడు అగుట చేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించినవాడు. ఇతడు శ్రీ మహావిష్ణువు సమపరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతీతో పలికెను. పార్వతీయు శివుని మాటలు విని ఆ బాలుని తన ఒడి అందు ఉంచుకుని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యమును చూచిన పార్వతి వాని యందు పుత్రస్నేహము పొంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమును అనుభవించుచుండెను. రాజా, పరమాద్భుతమగు కుమార జననము నీకు వివరించి తిని దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి పొందెదరు. సందేహము లేదు. మన్మథుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగము చేసి వారి తపోదీక్షకు భంగమును కలిగించి శివుని కోపమునకు దుఃఖమును నందినను మరుసటి జన్మ యందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవుటను పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతము చేసి రతి దహించబడిన మన్మథుని పొందినది. మన్మథుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మథుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడును భార్యా ద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వానికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి వారెన్ని ధర్మములను ఆచరించినను ఎలాంటి వారైనను కష్టముల పరంపరను పొందెదరు. ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యఫలము కలుగును. వైశాఖ పురాణం 12వ అధ్యాయం సంపూర్ణం. హిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం.